అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో మన శివరామ్ గారు ఉన్నారు. కీర్తి రియల్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ ఎంతో మంచి కంటెంట్ అందిస్తున్న శివరామ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం శివరామ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అవును సార్, యాక్చువల్గా పోయినసారి మనం చేసిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే, సార్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఎంతో నాలెడ్జబుల్ గా ఉంటుంది అంటున్నారు. ఓకే ఓకే అండి. సో దాన్ని బేస్ చేసుకొని మరలా మీతో ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. సార్, ఏంటి ప్రస్తుతానికి మనం ఉన్న సైట్ గురించి ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? ఇది యాక్చువల్గా మనకి గోడవల్లి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్క నుంచి, అంటే మీకు కనిపిస్తున్నది కేకేఆర్, ఈ కనిపించే మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది కేకేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ పక్కన రైట్ సైడ్ లో కనిపిస్తుంది శ్రీ చైతన్య రామన్ భవన్ 1 and 2 అండి. ఆ రెండింటి మధ్యలో నుంచి లోపలికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 300 మీటర్స్ అండి. మనకు రెండో ఎంట్రన్స్ వచ్చేసరికి 400 మీటర్స్. 300 మీటర్స్ అంటే మన ఏలూరు రోడ్, హైవే రోడ్. అవును, హైవే రోడ్ నుంచి మనకి. అవును, 300 మీటర్స్ సైట్ లోకి వస్తాం. ఓకే ఓకే, రైట్ సార్. అసలు ఏంటి సార్ ఇది సిఆర్డిఏ కమ్యూనిటీ అండి? ఇది యాక్చువల్ గా స్థల ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ల్యాండ్ చేసిన విజయవాడలో ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. హైదరాబాద్ లో మహేశ్వరంలో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. 30 years సివిల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రి సత్యనారాయణ రాజు గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో ఈ ప్రాజెక్ట్ 10 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది టోటల్ గా ఏపీసీఆర్డీ అప్రూవ్ కాబోతోంది. ప్రెసెంట్ టీఎల్పీ నెంబర్ కూడా వచ్చింది కాబట్టి మనం పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. అవును సార్, వర్క్ జరుగుతుంది కదా. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు మొత్తం అంతా స్టీల్ కాస్టింగ్స్ అన్ని పెట్టి కంకర పోసుకుంటూ వస్తున్నారు కదా. మొత్తం కాంపౌండ్ వాళ్ళ వర్క్ అంతా ఇనిషియేట్ అయింది. సైట్ కూడా ఫిల్లింగ్ అయిపోయింది, రోడ్ ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగో టీఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఎల్పీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. బైఫర్కేషన్ అవి ప్లాట్ డివిజన్స్ ఇవన్నీ చేయాలి. సో ఏంటి సార్ ఇక్కడ అంటే ప్లాటింగ్ ఎలా వచ్చింది? ప్లాట్ సైజ్ ఏంటి ఇక్కడ? యాక్చువల్ గా ప్లాట్ సైజ్ అనేది 183 గజాల నుంచి ఉన్నాయండి. 150 నుంచి కూడా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే అవి అయిపోయాయి. ప్రెసెంట్ ఉన్నవి ఏంటంటే వెస్ట్ లో ఉన్నాయి, ఈస్ట్ లో ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ప్లాట్ ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ 252 గజాలు, 250 గజాలది ఉంది. మిగతావన్నీ 212, 206, 220 అలా రకరకాల సైజులు ఉన్నాయండి. సో దీంతో పాటు ఇక్కడ మీకు హౌసింగ్ కూడా ఇస్తున్నాం. మనకి ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇస్తున్నాం. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసరికి 3 BHK 2300 SFT వస్తుంది. హౌసింగ్ ప్రాజెక్ట్ కదా ఇది? హౌసింగ్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అన్ని సిమెంట్ రోడ్స్ అండి. అన్ని సిమెంట్ రోడ్స్. అలాగే CCTV సర్వేలెన్స్ తో పాటు 2 డిజైనర్ పార్క్స్ కూడా ఇస్తున్నాం అండి. ఆ ఎండ్ లో ఒకటి వస్తుంది. ఈ మొత్తం లాంగ్ పార్క్ ఇస్తున్నాం. అందులో వాకింగ్ ట్రాక్, డిజైనర్ పార్క్స్ మనకి చాలా చక్కగా యూజర్ ఫ్రెండ్లీ లాగా కన్వీనియంట్ గా పిల్లల కోసం ఆడుకోవడానికి, బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేకుండా, మనం కూడా పార్క్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మొత్తం డిజైన్ చేసి మనం ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే మనకి రోడ్స్ ఎలా ఇచ్చారు సార్? రోడ్లన్నీ మెయిన్ రోడ్ మొత్తం 12 మీటర్ రోడ్ అండి, 40 అడుగుల రోడ్డు. సైడ్ రోడ్లు 2 40 అడుగుల రోడ్లే. ఒక్కటి మాత్రం ఒక 30 feet రోడ్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అదే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, జస్ట్ 300 meters డిస్టెన్స్ అని. అవునండి. బేసిక్ గా మన ఏలూరు హైవే అంటే విజయవాడ టు ఏలూరు హైవే అప్ టు గన్నవరం వరకు కూడా సిటీ లిమిట్స్ లోనే ఉంటది ఆల్మోస్ట్. అవునండి. ఏదైనా బస్ ఫెసిలిటీ కానీ ఇతరత్ర కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. అవును. సో మరి మీరు ఇంత సిటీకి దగ్గరగా పెట్టారు ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ప్రైసింగ్ ఎలా ఇస్తున్నారు సార్? జనరల్ గా ఏంటంటే కన్వీనియంట్, వాస్తవం అండి మీరు చెప్పింది. త్వరలో మెట్రో కూడా కార్డ్స్ లోకి వస్తుంది కదా, వర్క్స్ కూడా ఇనిషియేట్ అవుతుంది కదా. ఈవెన్ గోడవల్లి సెంటర్ లో మీకు కనిపిస్తుంది బోర్డు కనిపిస్తుంది కదండి. అవునండి. దాని దగ్గరలోనే మీకు మెట్రో స్టేషన్ కూడా రాబోతోంది. సో PNBS నుంచి మర్లపాలెం దాకా ఎయిర్పోర్ట్ ని కలుపుతూ మర్లపాలెం దాకా phase 1 మెట్రో వర్క్లు జరుగుతున్నాయి. phase 2 వచ్చేసరికి PNBS నుంచి పెనమలూరు మెట్రో జరుగుతుంది కదా, అది కూడా దగ్గర అవుతుంది. ప్రైసింగ్ విషయానికి వస్తేనండి, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 15,000 ఉందండి. ఏది పర్ స్క్వేర్ యార్డ్ గవర్నమెంట్ వాల్యూ, ప్లెయిన్ గా ఉన్న ల్యాండ్ కి ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ. సో ఇది ఒక బ్యూటిఫుల్, అంటే మోస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ. అంటే దీనికి సెల్ఫ్ అసెట్ వాల్యూ ఎక్కువ ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీరు 200 గజాలు తీసుకుంటే 30 లక్షలు అదే వాల్యూ ఉంటుంది. మీరు ఎనీ టైం మీరు వెళ్ళి బ్యాంక్ లో పెట్టుకుంటే 90% అంటే దగ్గర పోవడం డబ్బులు బ్యాంక్ లోనే వస్తుంది. త్రూ లోన్ తీసుకొని ప్లాట్ పర్చేస్ చేయొచ్చు వస్తుంది. మీరు గమనించారో లేదో, ల్యాండ్ కూడా కంప్లీట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తున్నాం. అవును సార్, బేసిక్ గా ఏంటంటే రోడ్డు తీసి స్టోనింగ్ చేసి అమ్ముతా ఉంటారు. అవునండి. ఫిల్లింగ్ అనే సెక్షన్ చాలా తక్కువగా ఉంటది, లిమిటెడ్ గా.
ఇంత ఫిల్లింగ్ పెట్టారు అంటే కస్టమర్ కి మీరు ఎండ్ ప్రొడక్ట్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? అదే సార్ ఇందాక నేను చెప్పినట్టు మంత్రి సత్యనారాయణ రాజు గారు అన్న ఆయన యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ లేదా సివిల్ వర్క్స్ ఒక ప్యాషనేట్ గా చేస్తుంటారు. ఓకే, తన సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏ రకంగా ఆలోచిస్తారో అలా ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఏదో సిఆర్డిఏ వాళ్ళ కోసం బల్ల మీద బల్ల పెట్టి గోడని చూపించి రంగులేసి ఆ కైండ్స్ లో కాకుండా ఇవాళ మనకు పబ్లిక్ ఇవాళ ఒక ఇల్లు ఇచ్చాము, ఒక లేఅవుట్ చేసి ఇచ్చామంటే మళ్ళీ మీరు ఎక్కడ చేస్తారండి అని వెతుక్కుని మరీ వచ్చి కొంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మహేశ్వరంలో చేశారు, అక్కడి నుంచి రిఫరెన్స్ వచ్చి ఇక్కడ చాలా మంది కొన్నారు, మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 80% సేల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాజాలో 120 అడుగులు రోడ్డు మీకు N1, N2, N3 ఆ సిరీస్ రోడ్లు ఉన్నాయి కదా, డైరెక్ట్ క్యాపిటల్ కనెక్టింగ్ ఆ రోడ్లన్నింటినీ కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళింది. ఆ రోడ్ల నుంచి ఒక రిజల్టెంట్ రోడ్ తీసుకుని దాన్ని కాజా టోల్ గేట్ కనెక్ట్ చేస్తున్న 120 అడుగుల రోడ్డు పక్కనే మనం కాజా ఐరా కాజా ఇస్తాం. ఓకే, ఇక్కడ ఐరా గోడవల్లి, అలాగే ఐరా కంచిగిజర్లు ఇస్తాం. సో అవి మళ్ళీ సెపరేట్ గా డిస్కస్ మూడు భాగాల్లో 3 ప్రాజెక్టులు అనేవి మనం తీసుకురావడం జరిగింది. ఇందులో మీరు ప్రైసింగ్ గురించి అడిగారు కాబట్టి వాస్తవంగా ఇక్కడ అమ్మాలి, ఇక్కడ కొన్న రేటు ప్రకారం న్యాయం చేయాలంటే మీరు 27,000 28,000 పెట్టాలండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ మనం ఆ హైవే పాయింట్ నుంచి మన ల్యాండ్ మన ఎక్స్టెంట్ ఉన్నంత వరకు మనం కాంక్రీట్ వేసేసి ఆల్రెడీ వెట్ మిక్స్ వేసి బ్లాక్ టాప్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మొత్తం మనం చేసుకొచ్చాం డైరెక్ట్ హైవే సైట్ లో. మనం వచ్చిన రోడ్డు చూసారు కదా, ఇది ఎవరో వేసారన్నారు కదా, అది మనమే వేసాం. సో ఆ రోడ్డు మొత్తం వేయడం వల్ల ఇది రేట్ కూడా బాగా పెంచేశారండి. 5 కోట్లు 6 కోట్లు చెప్తున్నారు. మేము కొనిన పొలం వాల్యూ అవునండి, మేము కొనింది 3.5 నుంచి 4 లోపే కొన్నాం. ఓకే, సో కానీ ఇప్పుడు 5 నుంచి 6 చెప్పేస్తున్నారు. మేము ఎంత ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కాస్ట్ టు కాస్ట్ అమ్ముతున్నట్టే. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాల్యూ 15,000 ఉంది, ఈ ల్యాండ్ ఫిల్లింగ్ 2,000-2,500 దాకా అవుద్ది. తర్వాత అక్కడి నుంచి వెట్ మిక్స్ వేసుకొస్తున్నాం. మొత్తం ఇందాక చెప్పిన అమ్యూనిటీస్ మొత్తం మనం లిస్ట్ మొత్తం చదివి చక్కగా చేసి చూపిస్తే ఖచ్చితంగా ఇంకో 2,500 అవుతుంది. అంటే దీని అర్థం కాస్ట్ కాస్టే ఉంది. ఓకే, అంటే మనకి ఓన్లీ మాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా రిటర్న్ రావాలంటే ఆ మార్టిగేజ్ది పెరిగినాక అమ్మితే వస్తుంది, ఈ లోపు అసలు రాదండి. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ అనడానికి ఇప్పుడు మన బయ్యర్స్ కూడా బెనిఫిట్ కదండి, చాలా బెనిఫిట్. ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేసుకుంటారు, గ్రాడ్యువల్ 2-3 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఎక్సలెంట్ గా అండి, ఎందుకంటే ఈ రోజు ఇల్లులు కట్టడం కాదండి, అసలు మేమే కట్టేస్తున్నాం కదా. అవును, ఇప్పుడు ఎప్పుడో రావడం కాదు, ఇది యాక్చువల్ గా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. మీరు జనరల్ గా మనం డిస్కస్ చేసినట్టే ప్రాజెక్టులు 2 రకాలండి. ఒకటి డెవలపర్స్ అమ్మి అవతలకి వెళ్ళిపోయే ప్రాజెక్ట్స్. ఓకే, 2 మనం కూడా తిరిగి అమ్మగలిగే ప్రాజెక్ట్స్. ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇస్తామో అందులో ఒక 50 ఇల్లులో 60 ఇల్లులో కట్టామంటే 51 ఇల్లునో 61 ఇల్లునో మనం కట్టమని చెప్పక్కర్లా, వాళ్ళంతా వాళ్ళే కట్టేసుకుంటూ ఒక కాలనీ లాగా లైఫ్ టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఆల్రెడీ మన విజయవాడలో అలాంటి కాలనీస్ మనం చాలా చూసాం. ఈ రోజు అవి ఎంత పీక్ స్టేజ్ లో ఉన్నాయి కూడా అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ, దాని గురించి డిస్కస్ కూడా చేయక్కర్లేదు. కరెక్ట్. సో ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో మెయింటెనెన్స్ బాగుంటుందండి. అవును, ఎందుకంటే కంపెనీ కూడా చాలా కేర్ గా మెయింటెనెన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎప్పుడైతే ఈ హౌసెస్ ఫామ్ అయిపోయినాయో వాళ్ళు కూడా చక్కగా కాస్త పీస్ఫుల్ ఏరియాలో ఉండాలి అన్న ఉద్దేశంలో వచ్చి చక్కగా కార్ పార్కింగ్ తో స్పేషియస్ గా ఇల్లు కట్టుకుంటా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అదొక మెయిన్ మోటో అండి. అవును సార్, ఇంకా మనకి చుట్టుపక్కల హైలైట్స్ ఏమున్నాయి సార్? అంటే ఈ ప్రాజెక్ట్ లో మన సబ్స్క్రైబరే కానీ లేదా ఒక బయ్యర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ముఖ్యంగా చూసుకునేది డెవలప్మెంట్ సార్. అవును, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, లేదా ప్రైవేట్ సెక్టర్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ లాంటివి ఉన్నాయా, లేదా ఇంకా ఇతర ఏమన్నా అదర్ వెంచర్స్ ఏమైనా ఉన్నాయా? ఇటువంటి మీకు తెలిసినవన్నీ ఒకసారి షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి కాజా టోల్ గేట్ నుంచి వెస్ట్ బైపాస్ గొల్లపూడి మీదుగా నున్న మీదుగా మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజీ దగ్గరకు వచ్చింది కదండి. అవునండి, అదొక మేజర్ కనెక్టివిటీ. ఓకే, రెండోది ఎగ్జిస్టింగ్ విజయవాడ ఏలూరు హైవే ఉంది కదా. అవును, అదొకటి. తర్వాత మెట్రో వస్తుంది. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కూడా మీకు నున్న పాయింట్ నుంచి ఇక్కడ మీకు ఓల్వో షోరూమ్ ఉంది కదా, మహాలక్ష్మి షోరూమ్. అవునండి, దాని పక్క నుంచి మళ్ళీ పెనమలూరు మీదుగా మళ్ళీ కాజాకి వెళ్తుంది. అది మీకు దగ్గరగా ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే జనరల్ గా ఏంటంటే ఐటీ సెగ్మెంట్ లో కూడా ఇక్కడ మీకు హెచ్సిఎల్ ఉంది. హెచ్సిఎల్ లో ఇది వరకు 4,000 సీటింగ్ కెపాసిటీ నుంచి ఇప్పుడు 10,000 సీటింగ్ కెపాసిటీ పెంచుకున్నారు. కంపెనీ గ్రాడ్యువల్ పెంచుకుంటూ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతోంది. మల్టిపుల్ కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇది వరకు మేధా టవర్స్ దగ్గర
1600 పైచిలకు కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆపరేషన్స్ లోకి వస్తున్నాయి. ప్లస్ ఎలక్ట్రానిక్స్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీలో కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇకపోతే ఇది న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా చూసుకుంటే మేజర్ యూఎస్పీ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ నుంచి కేవలం 6 కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ ఉంది. అవునండి. బస్సు కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, ప్లస్ మెట్రో కనెక్టివిటీ, ప్లస్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, హాస్పిటల్స్ మీకు పక్కనే మీకు వెటర్నరీ అండ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, సిద్ధార్థ మెడికల్ కాలేజీ. ఇక్కడే మీకు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్లాట్లు కొన్న వాళ్ళు కొంతమంది దీంట్లో అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళే కొన్నారండి. ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నేను కూడా దీంట్లో 83, 84 నంబర్లో 540 గజాలు తీసుకుని నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. వాస్తవంగా నేను 35 లేఅవుట్లలో ఇప్పుడు వరకు మార్కెటింగ్ చేసి లేదా ప్రమోట్ చేశాను, కానీ ఎక్కడ ఎన్ని చోట్లైనా ఇన్వెస్ట్ చేశాను కానీ ఎక్కడ ఇల్లు కట్టలేదండి. కానీ ఈ లొకేషన్లో స్పెసిఫిక్గా గవర్నమెంట్ వాల్యూ 15,000 అంటే మా తరతరాలుగా ఆస్తిగా అట్టు పెట్టుకోవడానికి కూడా అద్భుతమైన అవకాశమే. సో మీరు జియోలాజికల్గా చూసుకుంటే బెంజ్ సర్కిల్కి 10-11 కిలోమీటర్లు, బెంజ్ సర్కిల్కి 10-11 కిలోమీటర్లు అంటే మీకు ఎంత కనెక్టివిటీ ఉందో ఆల్మోస్ట్ ఒక 15 minutes లో రీచ్ అయిపోవచ్చు. మీరు అంత రణగొణ ధ్వనుల మధ్యలో హైవే ఉన్నా కూడా ఈ 300 మీటర్ల పక్కకి రావడం వల్ల ఒక విలేజ్ లైక్ అట్మాస్ఫియర్ ఉందా లేదా? అవును. సో అందుకని చాలా బాగుంది కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందాం డిసైడ్ అయ్యాను. ఓకే సార్, రైట్ సార్. అయితే మన ఇంతకీ ప్రైసింగ్ చెప్పలేదు కదా, ప్రైసింగ్ చెప్పండి అసలు. సో ప్రైసింగ్ విషయానికి వస్తే గజం వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 22,000 అండి, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 23,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 25,000. అయితే వెస్ట్ ఫేసింగ్ మాత్రం ఒక 6-7 ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా 5-6 ఉన్నాయి. ఒక్క నార్త్ ఈస్ట్ కార్నర్ 250 గజాల ప్లాట్ ఉంది. సో అయితే లిమిటెడ్ గా ఉన్నాయి. అవునండి. ఓకే సార్. గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే ఎల్పీ నంబర్ వచ్చాక ఇది 27, 28, 20 నార్త్ ఈస్ట్ కార్నర్ 30 చేయబోతున్నాం. మీరు అనుకోవచ్చు ఇదేంటి ప్లాట్లు లేవు కదండి, మీరు ఇంకా రేట్ ఎందుకు పెంచుతారు అనుకోవచ్చు. వాస్తవంగా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రీసేల్ చేస్తారు కదండి, సో వాళ్ళ కోసమైనా అది తెలియాలి. కాబట్టి మనకి మార్కెట్ రేట్ల ప్రకారం రైతు ఏదైతే మనం కస్టమర్ కి ప్రామిస్ చేస్తున్నామో దాని తగ్గట్టుగా రిటర్న్స్ కూడా మనం డెవలప్మెంట్లు చేసి ప్రూవ్ చేస్తున్నాం అండి. అవును. వాస్తవంగా ఇంకొక పాయింట్ అండి, మీకు యాక్చువల్గా ఇక్కడ మీకు కెనాల్ పైన చిన్న లో బ్రిడ్జ్ ఉంది కదా, ఆ లో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ఇప్పుడు. సో అది కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అది కూడా శాంక్షన్ అయింది ఆ లిస్ట్ లో కూడా. ఆ 31 crores శాంక్షన్ చేసిన లిస్ట్ లో అది కూడా ఉంది. ప్లస్ మీకు గూడవల్లి ఎంజీ షోరూమ్ రోడ్ లోంచి వచ్చే జక్కులు ఎక్కడికి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు బస్ పాయింటేనండి. అవునండి, బస్ ఉంది, బస్ పాయింట్. మన లేఅవుట్ లో నుంచి ఆ రోడ్డు ద్వారా డైరెక్ట్ గా ఆ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది. ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది మనకి. అక్కడ అడ్డ రోడ్డు ఇంకోటి అవుతుంది చూడండి, అప్పుడు అక్కడ దారి తీస్తున్నారు, డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నారు చూడండి. దాని నుంచి వెళ్తే కొంచెం డైరెక్ట్ కనెక్షన్ అయితే ఇది అవుతుంది. ఈ రోడ్ లోంచి వెళ్ళి ఇలా తిరిగి స్ట్రైట్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా కానీ ఒక బస్ పాయింట్ కూడా ప్లానింగ్ తో సైట్ ని అయితే డిజైన్ చేస్తున్నారు సార్ మీరు, అది నాకు అర్థం అవుతుంది. అవునండి, ఇది ఎంట్రీ పాయింట్ సార్, ఇది ఎగ్జిట్ పాయింట్. సో మల్టిపుల్ కనెక్టివిటీ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఆ గోడ కనిపిస్తుంది కదా మన లేఅవుట్ కి, మనకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి బార్డర్ అండి అది. అటు పక్కనేమో 2,800 గజం వేయాలి అండి, ఇదేమో 15,000 అండి. చాలా వేరియేషన్ ఉందండి. చూడండి, అంటే మేము ఐడెంటిఫై చేసేది ఇందాక చెప్పినట్టు మన మంత్రి సత్యనారాయణ రాజు గారు చేసే రీసెర్చ్ లేదా మన కీర్తి రియల్టర్స్ తరపున మనం చేసే ట్రూ వాల్యూ ఐడెంటిఫికేషన్, ఈ కాంబినేషన్ లో మనం కరెక్ట్ ప్రోడక్ట్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. దానివల్ల కస్టమర్స్ కూడా షార్ట్ పీరియడ్ లో రిటర్న్స్ రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా కూడా ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా అతి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అవును. రెండోది ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకుని ఉండాలన్నా 2-in-1 గా రెండు ఆప్షన్లు ఉంటాయి మన కస్టమర్స్ కి. సో ఆ వేలో చూసుకుంటే మనం చేసే డెవలప్మెంట్స్ అన్ని లివబుల్ కండిషన్ ని, ఒక ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి, ఆ అంబియన్స్ ని క్రియేట్ చేయడానికి కంపెనీ కట్టుదిట్టంగా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి. ఇప్పుడు ఇక్కడే కాదు, ఇక్కడ ఏం చేస్తున్నామో సేమ్ ఐరా అటు కాజాలో కూడా చేస్తాం, ఇక్కడ ఏం చేసామో అదే ఐరా అటు కంచిజర్లో కూడా చేస్తాం. వెరీ సూన్ రేపు 15th లోపు, ఆగస్ట్ 15th లోపు అది కూడా లాంచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు సార్? ఇప్పుడు జనరల్ గా ఈ మంత్ ఎండింగ్ లోపు ఎల్పీ నంబర్ వస్తుందండి. ఎల్పీ నంబర్ వచ్చే వరకు మనం బైఫర్కేషన్ చేయకూడదు కాబట్టి, ప్లాట్ డివిజన్స్ లెస్ మార్కింగ్స్ అవ్వవు కాబట్టి ఫిల్లింగ్ వర్క్స్, కాంపౌండ్ వాల్ మీరు చూడండి అక్కడ నుంచి మొత్తం బుట్టలు పెట్టేసి కాంక్రీట్ పోసేసి ఉన్నాయి చూడండి, అది మొత్తం కాంపౌండ్ కంప్లీట్ గా ప్యాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. వన్స్ కాంపౌండ్ వాల్ అవ్వగానే ఈ ఎల్పీ నంబర్ రిసీవ్ చేసుకోగానే రోడ్డు కటింగ్, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఎవెన్యూ ప్లాంటేషన్స్, ఫినిషింగ్ వర్క్ ఏంటంటే వీటితో పాటు ప్యారల్ గానే
పార్క్ డెవలప్మెంట్స్ చేస్తున్నాం. ఓకే. పార్క్ లో వాకింగ్ ట్రాక్, అలాగే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అదర్స్ ఎవరు రారు కాబట్టి చక్కని మెయింటెనెన్స్ తో పార్క్స్ 24 hours సెక్యూరిటీ ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వస్తుంది. ఓకే. ఓకే సార్, అయితే చాలా మంచి ప్రాజెక్ట్ ఈరోజు మాతో డిస్కస్ చేశారు. సో వ్యూయర్స్, మీరు కంపల్సరీ మన శివరామ్ గారిని ఫాలో అవ్వండి, కీర్తి రియల్టర్స్. ముఖ్యంగా ఏంటంటే సార్ ఏ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే తొందరగా రిటర్న్స్ అనేది మనకు వస్తాయి అనే సబ్జెక్ట్ మీదే చెప్తుంటారు. దట్టు ఏంటంటే ఈయన తీసుకునే ప్రాజెక్ట్స్ అన్నీ అంటే ప్రీవియస్గా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, ఈరోజు అన్నీ వెల్ డెవలప్డ్ అండి. మీరు ఇన్ కేస్ అంటే డైరెక్ట్గా వస్తే మీకు అవి కూడా చూపిస్తాము. చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మెయిన్ మోటో ఏంటంటే మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి. అండ్ చాలామంది తెలియక ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, రిటర్న్స్ రావట్లేదని బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం అవేర్ చేయాలని చెప్పి, అంటే మీకు ప్రాపర్ అవేర్నెస్ ఇవ్వాలి. ఎలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్ రిజల్ట్స్ తీసుకుంటారని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే శివరామ్ గారిని ఫాలో అవ్వండి. ఆయన చెప్పే కాన్సెప్ట్స్ మీరు వినండి. విన్న తర్వాత మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకే క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఇట్ అండి, ఈరోజు వీడియోలో ఇదే మన కంటెంట్. థ్యాంక్ యూ.